గతం గురించి ఆలోచించటంలో అర్థం లేదు. రేపటిని తలచి భయపడటంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవటమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. కాళరాత్రిలో ఒంటరిగా నడవటం ధైర్యం కాదు. కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగువైపు పయనమే నిజమైన ధైర్యం అంటే. నీ సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డామంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిస అయినట్టే. ఈ సృష్టిలో అందమైన బంధం ఎవరిది అంటే కళ్ళదే. రెండు కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసి కన్నీరు కారుస్తాయి. అది కూడా ఒకదాన్ని మరొకటి చూడకుండానే. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసెగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అని అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచితే ఎలా? జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగటం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి పైకి రావటమే గొప్ప. ఎదుటి వాళ్ళు పడుతున్న కష్టాలు నీకు తెలియనప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టొద్దు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న ఆలోచనలు కూడా భారీ విజయంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గడిచిన రాత్రి చేసిన ఆలోచనలను ఆచరణలో పెడదాం. ఏ కారణం చేతనైనా కర్మ నిన్ను మరిస్తే భగవంతుడు ఆ పనిని తప్పక పూర్తి చేస్తాడు. ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోవటం మనశ్శాంతి, లేని దానికోసం ఆరాట పడటం అశాంతి. మెదడుకు మంచి చెడు తెలియదు, అన్ని రకాల ఆలోచనలని అది ఇస్తుంది. అందులోంచి ఎంచుకునే విజ్ఞత నీదే. ఆపేసి ఓడిపోయినోడు ఉంటాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు విజయం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే ప్రయత్నంతో స్నేహం చేయి, అదే నిన్ను గెలుపు చెంతకు చేరుస్తుంది. మాటలు చెప్పేవారి దగ్గరకు జనం చేరినంత తొందరగా కష్టపడే వారి దగ్గరికి విజయం చేరదు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నీవు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. బలహీనులు, పిరికివాళ్ళు మాత్రమే కష్టాలు ఎదురైతే విధిని నిందిస్తారు. కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు వేసేవారు విధిని, అదృష్టాన్ని ఎన్నడూ ఆశ్రయించరు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చెయ్యరు. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. చీకట్లోనే చుక్కలు కనిపించినట్టు కష్టాల్లో ఉన్నప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. ఏది దానంతటది మన దగ్గరికి రాదు, శోధించి సాధించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.